హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశం మొత్తం మీద కొత్తగా 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మార్చ్ 12వ తారీఖు అంటే ఈ రోజు ప్రధానమంత్రి గారు 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన 2 రైళ్లు అనేవి ఉన్నాయి. అందులో ఒకటి విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్, అలాగే రెండవది విశాఖపట్నం నుండి పూరి నుండి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్, అలాగే ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించే మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి కలబుర్గి జంక్షన్ నుండి బెంగళూరుకి ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం, గుంతకల్లు, అనంతపూర్ మీదుగా ప్రయాణం అనేది చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ కి 2, తెలంగాణకి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఈ రోజు మార్చ్ 12వ తారీఖున ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లన్నీ కూడా కలిపి దేశం మొత్తం మీద 51 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. మొత్తం ఈ 51 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 40 రూట్లలో ప్రజలకి సేవలు అనేవి అందిస్తున్నాయి. అందులో అత్యధికంగా ఢిల్లీకి 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతూ ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులని తలపిస్తున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి వీటి యొక్క సంఖ్య అనేది క్రమంగా పెంచుకుంటూ వస్తున్నాయి. ఇంకా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లనే కాకుండా భారతదేశంలో రైల్వే వ్యవస్థకి చెందిన చాలా వాటికి ప్రధానమంత్రి గారు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కొన్నిటిని జాతికి అంకితం చేశారు. మొత్తం 85,000 కోట్లతోటి వీటిని చేపట్టడం జరిగింది. అందులో మన సౌత్ సెంట్రల్ రైల్వేకి ఏమేమి వచ్చాయంటే 9 PM గతిశక్తి కార్గో టెర్మినల్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అలాగే 11 గూడ్స్ ట్రైన్స్ కి సంబంధించిన షెడ్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. అలాగే 2 జన ఔషధ కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. అలాగే 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే కొల్లం తిరుపతి మధ్యలో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే 2వ లైను 3వ లైను సంబంధించిన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదివరకే అందుబాటులోకి వచ్చిన మరికొన్ని రైల్వే లైన్లని జాతికి అంకితం చేయడం జరిగింది. అలాగే ఏలూరు రైల్వే స్టేషన్ లో గూడ్స్ ట్రైన్స్ కి సంబంధించిన షెడ్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ని కలుపుతూ అందుబాటులోకి వచ్చిన విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఈ ట్రైన్ 8 కోచెస్ తోటి అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రైన్ కి సికింద్రాబాద్ దాటిన తర్వాత వరంగల్, అలాగే ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట తర్వాత విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఉదయం టైంలో సికింద్రాబాద్ నుంచి ఇది ఒక బెస్ట్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు. అలాగే పూరి, విశాఖపట్నం మధ్యలో అందుబాటులోకి వచ్చిన ట్రైన్ మనకి విశాఖపట్నం నుండి మధ్యాహ్నం 3:45 అలా ఉంటుంది. అలాగే ఇటు పూరి నుండి ఉదయం స్టార్ట్ అవుతుంది 5:15 ఈ ట్రైన్ యొక్క స్టాపేజెస్ వచ్చేసి పూరి దాటిన తర్వాత కుర్దా రోడ్, బరంపూర్, పలస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, ఫైనల్ గా విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ రైళ్లనేవి ఈ రోజు ఇనాగ్రల్ ని కంప్లీట్ చేసుకుని 13వ తారీఖు నుంచి ప్రజలకి అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు రిజర్వేషన్లను కూడా చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రైళ్లని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రూట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి అందుబాటులోకి వస్తే బాగుంటాయో ఆ రూట్ పేరుని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.